దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 9, 10 వచనాలను చదువుకుందాం. కాబట్టి మీరీలాగు ప్రార్థన చేయుడి: పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. దయతొందరూ తలవంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు సమర్పించుకొంచున్నాం. గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినము వరకు మమ్మల్ని అందరినీ మీ సజీవమైన రెక్కల సన్నిధిలో కాచి దాచి భద్రపరిచి మీ పవిత్రమైనటువంటి మందిర ప్రవేశ భాగ్యాన్ని మా జీవితాలలో మీరు అనుగ్రహించిన మీ కృపను బట్టి సన్నుతిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటలు యందును ఆరాధన క్రమమంతటి యందును మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకున్నటువంటి మా గొప్ప దేవ, ఈ సమయములో నీ దీనదాసునైనటువంటి నేను మీ వాక్యాన్ని చేతపుచ్చుకుని దానిని ప్రకటించాలని యోచిస్తూ ఉండగా మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహింపజేసి మేలైనటువంటి విషయాలను మాకు బయలుపరిచి మీ వాక్యం ద్వారా మేము పొందుకోదగిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకిచ్చి మమ్మలను బలపరచమని ఈ ప్రార్థన మా ప్రభువారైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామమున అడిగి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. గడిచిన కొన్ని వారాల నుండి ప్రభువు నేర్పినటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి విషయాలను మనము నేర్చుకుని వచ్చుచున్నాం. మధ్యలో మరి ఈస్టర్ వల్ల, అదేవిధంగా మరి గుడ్ ఫ్రైడే వల్ల కొన్ని వారాలు మిస్ అయినప్పటికీ మరి దేవుని కృప ద్వారా ఈ యొక్క ధారావాహికను కొనసాగించటానికి ప్రభువు మన ఎడల కృప చూపుతూ ఉన్నారు. మరి ఈ రోజున పరలోకపు ప్రార్థనలో నుండి 5వ వర్తమానాన్ని మనం ఈ దినాన్ని నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గడిచిన కాలములో మాదిరి ప్రార్థన మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత పరలోకమందున్న మా తండ్రి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. నీ నామము పరిశుద్ధపరచబడును గాక అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. నీ రాజ్యము వచ్చుగాక అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఈ రోజున నీ చిత్తము నెరవేర్చబడునుగాక అనేటువంటి అంశం మీద ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకొని పోతూ ఉన్నాం. దేవుని యొక్క చిత్తము అంటే ఏంటో 3 విషయాల ద్వారా మనం ఈ రోజున నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దేవుని చిత్తం అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని చిత్తమును గూర్చినటువంటి అవగాహన అనేటువంటిది చాలామంది క్రైస్తవులకి కూడా లేదు. అందుచేత దేవుని చిత్తమును గురించి తెలుసుకోవటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయముగా నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. చాలామంది వేదాంతులు, బైబిల్ పండితులు ఏమని దీన్ని వివరించడానికి ప్రయత్నం చేశారు అని అంటే, దేవుని చిత్తములో 3 భాగాలు ఉన్నాయి. ఆ 3 భాగాలను మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే దేవుని చిత్తము అనేటువంటిది ఏంటో మనము గ్రహించగలుగుతాం. కనుక ఆ 3 భాగాలను మనము గ్రహించి దేవుని చిత్తము పరలోకంలో ఎలా నెరవేర్చబడుతుంది, భూమి మీద నెరవేర్చిన వాళ్ళు అసలు ఎవరైనా ఉన్నారా అనేటువంటిది ఆలోచన చేసి ఈ వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకోవటానికి మనమందరము కూడా ప్రయత్నం చేద్దాం. దేవుని చిత్తములో ఉన్న 3 భాగాల్లో మొదటి భాగము గాడ్స్ సావరిన్ విల్,
దేవుని సార్వభౌమ చిత్తము, దేవుని సార్వభౌమ చిత్తము అనేటువంటి విషయము గురించి మొదటిగా ఈరోజు మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. రెండవదిగా గాడ్స్ ప్రిస్క్రిప్టివ్ విల్, దేవుని ఆదేశ సంకల్పం లేక దేవుడు ఆదేశించినటువంటి చిత్తమును గురించి మనము రెండవదిగా ఆలోచన చేయబోతూ ఉన్నాం. మూడవదిగా ద డిజర్న్డ్ విల్ ఆఫ్ గాడ్, దేవుని వివేచన సంకల్పం లేక దేవుని వివేచన చిత్తం అనేటువంటి విషయాన్ని మూడవదిగా మనం ఆలోచన చేయబోతున్నాం. ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు తన యొక్క శిష్యుల చేత ప్రార్థన నేర్పించమని అడగబడ్డారు. వాళ్ళు ప్రభువుని ప్రార్థన నేర్పించమని అడిగారు. వాళ్ళు నేర్పించమని అడగటానికి ముందు దేవుడు ప్రార్థన గురించి 3 విషయాలు చెప్పారు. అందులో మొదటి విషయము, మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు వేషధారులై ఉండొద్దు అని చెప్పారు ఆయన. ఎందుకనంటే కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు కూడా ఓవర్ యాక్షన్ చేస్తారు. అర్థమైందా? ప్రభు నేర్పించమంటే నేర్పించారా, లేకపోతే ప్రభు కావాలని నేర్పించారా? చెప్పండి. దాని అర్థం ఏంటంటే ప్రార్థన అయినా సరే ఎవరన్నా మనల్ని అడిగితేనే చెయ్యాలి, ఎవరినన్నా మనల్ని అడిగితేనే ప్రార్థన చెయ్యాలి. అడగలేదనుకోండి, నేను ప్రార్థన చేసేస్తానని తయారైపోకూడదు. కనుక ప్రభువు కూడా వాళ్ళకి ఎప్పుడు ప్రార్థన నేర్పించారు అని అంటే, ప్రార్థన మాకు నేర్పించమని వాళ్ళు అడిగారు. అంటే ప్రార్థన యొక్క అవసరత వాళ్ళు గుర్తించారు, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత వాళ్ళు గుర్తించారు, ప్రార్థనలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని వారు ఎరిగారు. అందుచేతనే ప్రార్థన నేర్పించమని అడిగారు. ప్రభు తక్షణమే వారికి ప్రార్థన నేర్పించాడు. అంతేగాని అవసరం లేని వాళ్ళకి మనం ఫోన్లు చేసి నేను ప్రార్థన చేస్తానని అంటాం, అది సబబు కాదు. వాళ్ళకి ప్రార్థన అవసరమైతే వాళ్ళే మనకు ఫోన్ చేస్తారు. నా పరిచర్యలో 36 సంవత్సరాల నుంచి ప్రసంగం చేస్తున్నాను. నేను ఎవరిని కూడా ఫోన్ చేసి నేను ప్రార్థన చేస్తానని అనలా. ఎందుకనంటే మనం ఎప్పుడైతే అడగకుండా ఇస్తామో అది చాలా లోకుగా అనిపిస్తుంది జనాలకి. అవునా కదా? చెప్పండి. ఇప్పుడు అన్నం తింటావా అని ప్రతి ఒక్కరిని అడగకూడదు మనం. ఎందుకని అన్నం కావాలి, ఆ టైంకి వచ్చాడు అనుకోండి, ఆ టైంకి మనం భోజనం చేస్తామని అడుగుతాం. అంతేగాని దారంట పోయే వాళ్ళందరినీ అన్నం తింటావా అని అంటే కొంతమంది తినొచ్చు, కొంతమంది తిరస్కరించవచ్చు. కనుక అవసరమైతే వాళ్ళు అడుగుతారు. అంచేత ప్రతి విశ్వాసి గుర్తించవలసింది ఏంటంటే ప్రార్థన మనం అడగాలి, మరి అడిగిన తర్వాత చేయించుకోవాలి. శిష్యులు అడిగారు, ప్రభువు నేర్పాడు. అంతేగాని నేను ప్రార్థన నేర్పుతానని ప్రభువు వాళ్ళకి చెప్పలేదు అనే విషయాన్ని మొదటిగా మనందరం కూడా గమనించాలి. అంచేత ప్రార్థనలో ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఎలాగనుకుంటున్నారు? ప్రార్థన ఇంటి దగ్గర చేయరు, ఇంటి దగ్గర మోకాళ్ళు ఉండరు, కానీ సంతలోకి వెళ్ళి మోకాళ్ళు ఉంటారు. ఎందుకంటే అక్కడ అట్రాక్షన్ కలుగుతుంది, అక్కడ చాలామంది చూస్తారు. అంచేత సంతలో మోకాళ్ళ నుంచి ప్రార్థన చేశారంటే జనమందరి దగ్గర ఒక ఇంప్రెషన్ సంపాదించుకోవాలనుకుంటున్నాం. ఏమని? ఈయన సంతలోనే ఇంత ప్రార్థన చేస్తున్నాడని. అంటే చెప్పండి అమ్మా, ఇంటి దగ్గర ఇంకెంత ప్రార్థన చేస్తున్నాడు. సంతలో చేసేవాడు ఇంటి దగ్గర చేయడు. అంచేత సంతలో ప్రార్థన చేసే వాళ్ళలాగా మనం ఉండకూడదు, ఇంట్లో ప్రార్థన చేసే వాళ్ళలాగా ఉండాలి. అందుచేత ప్రభు అన్నారు, మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు వేషధారులుగా ఉండొద్దు, నటనతో కూడిన ప్రార్థన చేయొద్దు. నా దగ్గర ఏదో శక్తి ఉంది, నా దగ్గర ఏదో అద్భుతాలు శక్తిని నీ దగ్గర ఉంటే ఇంకా ఆయనకి చేయటం ఎందుకు ప్రార్థన? అంచేత నా దగ్గర ఏదో ఉంది అనేటువంటి అభూత కల్పన ప్రజలకు మనం కలగజేయకూడదు. ఎందుకంటే మన దేవుడు శక్తిమంతుడు, మన దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు, మన దేవుడు కార్యాలు చేసేటువంటి దేవుడు. అందుచేత మనం ఆయనకి ప్రార్థన చేయటానికి మనం ఆయన అడిగాం, ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అందుచేత ప్రార్థన చేసే ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలనంటే వేషధారణ కలిగిన ప్రార్థన చేయకూడదు. ఇది మొదటి విషయం ప్రభు చెప్పింది. రెండో విషయం ఏంటనగా, అన్యులు
ఒకటే మాటను 100 సార్లు అంటారు. అన్యులు ప్రార్థన చేసేటప్పుడు ఒకే మాటను చాలాసార్లు రిపీట్ చేస్తారు. అది నెమ్మదిగా చర్చిల్లో కూడా వచ్చేసింది. ఏం చేస్తున్నాం? వాళ్ళు ఎలాగైతే ఒక మాటను 100 సార్లు అంటారో అలాగ చర్చిల్లో కూడా అంటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అంచేత అన్యుల వలె వ్యర్థముగా ఒకే విషయాన్ని 10 సార్లు 20 సార్లు ఉచ్చరించకుండా మన దేవుడు ఒక్కసారి చెప్పినా వింటాడు అని ఎరిగి మనము ఆ విషయాన్ని ఒక్కసారి ప్రస్తావింతే సరిపోతుంది, కానీ 100 సార్లు ఒకే పదాన్ని రిపీట్ చేయకూడదు మన ప్రార్థనలో. ఈ విషయాన్ని కూడా మనం గ్రహించాలని ప్రార్థన నేర్పించడానికి ప్రభువు ముందే చెప్పారు. మూడవదిగా ప్రభు ఏం చెప్పారనంటే, ప్రార్థన చేసినప్పుడు మీరు గదిలోనికి పోయి రహస్యమందున్నటువంటి మీ తండ్రికి మాత్రమే తెలిసేటట్లు ప్రార్థన చేయమని మరి ప్రభువు నేర్పించాడు. నీ అవసరాలు అందరికీ తెలియవలసిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ నీ అవసరాలు తీర్చలేరు. కానీ అవసరాలు తీర్చేటువంటి దేవుడు మనకున్నాడు. ఆయన మాత్రమే మన అవసరాలు తీరుస్తాడు. అందుచేత అందరి దగ్గర మనం ఈ విషయం చెప్పుకునే కంటే తీర్చగలిగేటువంటి ఆ రహస్యమందు ఉన్నటువంటి ఆ దేవుని దగ్గరే మనం చెప్పుకోవటం మంచిది. ఎందుకంటే నీకేదో ఒకటి అవసరం ఉంది, ఊరందరికీ చెప్పటం వల్ల నువ్వు లోకు అవుతావు తప్ప నీకు సహాయం చేయడానికి ఎన్ని చేతులు లెగిస్తాయి చెప్పండి? ఇంతకుముందు రోజులు వేరు. ఎవరన్నా పడిపోతే గమ్ముని గబగబా వెళ్ళి వాళ్ళు కూడా ఆగిపోయి లేవదీసేవారు ఎవరిని? పడిపోయిన వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎవరన్నా పడిపోతే సెల్లో రికార్డింగ్ చేసుకుంటున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు. మనుషుల యొక్క మైండ్ సెట్ చాలా మారిపోయింది ప్రియులరా. అంచేతనే కొంతమంది అడుగుతారు, అలా ఉన్నావు చెప్పమంటారు. చెప్పమంటే అవతలలో అంటారు, నేను నీకు చెప్తాను కరెక్టే, నువ్వు ఆరుతావా తీరుస్తావా అని అడుగుతారు. అంచేత మనం ఇతరులకు మన అవసరాలు చెప్పటం వల్ల మనం లోకు అవుతాం తప్ప ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. అందుచేత కొడితే ఏం చేయాలంట? అది కుంభస్థానాన్ని కొట్టాలట. అలాగా మనం ఏం చేయాలి? అడిగితే పెద్దోడినే అడగాలి, తీరిస్తే పెద్దోడే తీర్చాలి. నువ్వు 100 మందిని 5 రూపాయలు అడుక్కునే కంటే నీవు పెద్ద దేవుడిని, నీ యొక్క అక్కరంతా తీర్చేటువంటి దేవుడిని అడుక్కోవటం, అడగటం అనేటువంటిది శ్రేష్టమైనటువంటి విషయంగా మనమందరం కూడా పరిగణించాలని మనం చేస్తున్నాం. వేషధారణగా ప్రార్థన చేయొద్దు. చెప్పిందే దేవుడికి అర్థం అవ్వలేదేమని 100 సార్లు ఒకే విషయాన్ని చెప్పకు. అదేవిధంగా అందరికీ చెప్పే కంటే రహస్యమందు ఉన్నటువంటి నీ తండ్రికి నీ ప్రార్థన విన్నపాలు చెప్పటం చాలా ప్రాముఖ్యము అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. తర్వాత మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నాం అని ఆలోచన చేసినట్లయితే మన తండ్రికి మనం ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే భూలోకపు తండ్రి ప్రేమ కలిగిన వాడే, భూలోకపు తండ్రి ప్రేమ కలిగిన వాడే. కానీ భూలోకపు తండ్రి మన కోరికలన్నిటినీ తీర్చలేడు, మన అవసరాలన్నిటినీ తీర్చలేడు. చూడండి, మీ తండ్రి దగ్గరికి వెళ్ళి మీ తండ్రికి బండి కొనటానికే స్తోమత లేదు, నాకు ఫెరారీ కారు కావాలని అడిగావు అనుకోండి, ఫెరారీ కారు కావాలని అడిగావు అనుకో, బండే కొనలేనాడు, నీకు ఫెరారీ కారు ఎక్కడ కొంటాడు కోట్ల రూపాయలు పెట్టి? చెప్పండి, కొనగలడా? లేదు. కానీ అప్పుడు ఆ తండ్రి ఏమనుకుంటాడో తెలుసా? నా కొడుకు నన్ను అడిగాడు, కానీ నేను కోటీశ్వరుని అయితే నేను ఫెరారీ కారు కొనిద్దును, నేను లేనోని కాబట్టి నా కొడుకు అవసరత నేను తీర్చలేకపోయానని లోపల గిల్టీ ఫీలింగ్ కలిగి ఉంటాడు. అంచేత అడిగేటప్పుడు మనం నా తండ్రికి కెపాసిటీ ఉందా చెప్పండి, నా తండ్రికి కెపాసిటీ ఉందా లేదా అని ఎరిగిన వారమై మనం అడగాలి. నేను తండ్రి అంటున్నాను కదా అని ఓన్లీ తండ్రే కాదని నీ భర్తనైనా సరే పక్క వాళ్ళు ఎవరన్నా నెక్లెస్ కొనుక్కున్నారు అనుకోండి, వాళ్ళకి డబ్బు ఉంది, వాళ్ళు కొనుక్కున్నారు, చూడు ఆవిడని చూడు ఈవిని చూడు, అవి కొనుక్కుంది ఈ కొనుక్కుంది అని చెప్పేసి నీ భర్తను సతాయితే
నీ భర్త కెపాసిటీ నీకు తెలీదా? మాట్లాడండి. నీ భర్త కెపాసిటీ నీకు తెలుసు కదా. వాళ్ళు కొనుక్కున్నారు, వీళ్ళు కొనుక్కున్నారంటే వాళ్ళకున్న సోర్సెస్ ఏంటో వాళ్ళకి తెలాలి. అంతేగాని నీ భర్త నువ్వు మనశ్శాంతి లేకుండా చేస్తే కొంతకాలానికి ఇంటికి కూడా రావడానికి భయపడతాడు నీ భర్త డ్యూటీ నుంచి. ఎందుకంటే వెళ్ళిన కానించి సొద తప్ప ఉపకారం ఏమి ఉండదని చెప్పేసి ఆ భర్త ఇంటికి రావటానికి కూడా భయపడిపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక కష్టం అనేటువంటిది వచ్చినప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ కలిసే కదా అనుభవిస్తారు. నీ భర్త స్టేజ్ నీకు తెలుసు, స్టేటస్ నీకు తెలుసు. అలాంటప్పుడు తీర్చలేనటువంటి కోరికలను అడగటం కూడా నీ భర్తకి గిల్టీ ఫీలింగ్ అడగటానికి నీకు లేకపోయినా అడిగించుకున్న వాడికి చాలా గిల్టీ ఫీలింగ్ అనేటువంటిది కలుగుతుంది. దేవుడు ఏమంటున్నాడనంటే భూలోకపు తండ్రికి ఇద్దామన్నా ఇచ్చేటువంటి స్తోమత లేకపోవచ్చు, కానీ మన పరలోకపు తండ్రి ఎవరు అనుకుంటున్నారు? ఆయన దగ్గర 3 క్వాలిటీలు ఉన్నాయి. మొట్టమొదటిది ఆయన ఆల్ లవింగ్, మనందరినీ ప్రేమించుచున్నటువంటి దేవుడు, మన మీద ప్రేమ కలిగినటువంటి దేవుడు. రెండవది ఆల్ నోయింగ్ గాడ్, మన అవసరతలు అడగక ముందే ఎరిగినటువంటి దేవుడు. మనం ఆయన్ని అడగక్కర్లేదు. నీకేం అవసరమో ఆయనకి తెలుసు. అడగక ముందే అక్కరలు తీర్చగలిగేటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడవది ఆల్ పవర్ఫుల్, ఆయన గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన తీర్చలేనిదేమీ లేదు, ఆయన ఇవ్వలేనిదేమీ లేదు. ఆయన నీకు ఏదడిగినా ఇవ్వటానికి సమర్థత కలిగినటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. బైబిల్లో ఏముందనంటే ఈ కొండను తీసుకెళ్ళి సముద్రంలో పడేయమంటే విశ్వాసంతో ప్రార్థన చేస్తే కొండ వెళ్ళి సముద్రంలో పడిపోతుంది అన్నది. ఒక ఆవిడకి కొండలే అడ్డొచ్చినాయి అంట. 1 కిలోమీటర్ నడిచేది 10 కిలోమీటర్లు నడుతుందంట కొండల వల్ల. బస్ స్టాండ్కి వెళ్ళినాక, ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండ్కి వెళ్ళినాకే 10 కిలోమీటర్లు నడుతుందటండి. ప్రభువా, నేను 1 కిలోమీటర్ నడిస్తే సరిపోతుంది, అలాంటిది 10 కిలోమీటర్లు నడవలసి వస్తుంది. ఈ కొండను తీసుకెళ్ళి సముద్రంలో పడేయమన్నావు కదా, పడేయమంటే పడేస్తానన్నావు కదా ప్రభువా, ఈ కొండను తీసుకెళ్ళి సముద్రంలో పడేయమన్నట్టు. కొండను తీసుకెళ్ళి సముద్రంలో పడేయమని అంటే అదేమన్నా మామూలు ప్రార్థన? అది మామూలు ప్రార్థన? ఇంత పెద్ద కొండ వెళ్ళి సముద్రంలో పడిపోవాలంటే మాటలా? అప్పుడు ఏం చేసింది, కొన్నాళ్ళు ప్రార్థన చేయగా మానలేదంట. ప్రార్థన చేసినప్పుడల్లా కొండ గురించి అడుగుతుందట. అప్పుడు ఒకసారి గవర్నమెంట్ ఏం చేసిందనంట, సముద్రం పక్కనే ఈ యొక్క హార్బర్ శాంక్షన్ అయిందట. హార్బర్ శాంక్షన్ అయితే మరి గొట్టు దాకా వచ్చేవి, పడవలు వచ్చేసినట్టు వచ్చేవు. ఏంటి, ఓడలు. అవి ఎంత లోతులో ఉండాలో అంత లోతు దాకా వచ్చి ఆగిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి, అంత లోతు వరకు వీళ్ళు బాట వేసుకెళ్ళాలి, అంతవరకు దారి వేయాలి. అప్పుడు ఏం చేసిందంటే గవర్నమెంట్ హార్బర్ శాంక్షన్ చేసిన తర్వాత మరి దారి వేయటానికి మనకి మరి ఈ యొక్క సామాగ్రి కావాలి కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే కొండను తవ్వి తీసుకెళ్ళి సముద్రంలో వేశారంట. కొండను తవ్వి తీసుకెళ్ళి సముద్రంలో వేశారట. చూసారా, ఇప్పుడు ప్రార్థన దేవుడు ఆలకించాడా? వెంటనే జవాబు రాలేదు. కొండను తవ్వి పడేయమంటే ఇలా కొండను తీసుకెళ్ళి దేవుడు దాన్ని పడేయడు. కానీ ఆ కొండ వెళ్ళిపోవటానికి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఎగ్జాక్ట్గా ఎక్కడ పడ్డదో కొండ వెళ్ళి సముద్రంలోనే పడ్డది. అంత గొప్ప కార్యాలు చేయగలిగేటువంటి దేవుడు మనకున్నాడు. మన మీద ఆయనకు ప్రేమ ఉంది, మన అవసరాల గురించి ఆయనకు అవగాహన ఉంది, మన అవసరాలు తీర్చగలిగేటువంటి స్తోమత, శక్తి, సామర్థ్యాలు దేవుడి దగ్గర ఉన్నాయి అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము నెరవేర్చబడునుగాక. ఈ 3 విషయాలు దేవునికి సంబంధించినటువంటి విన్నపాలు అయినప్పటికీ అవి మన శుద్ధీకరణ కొరకు పనిచేస్తున్నాయి. అంతే, దేవుడు కొత్తగా మన ద్వారా సంపాదించుకుంది ఏమీ లేదు. ఆ ప్రార్థన చేయటం ద్వారా మనం ఏం చేస్తున్నామనంటే మనలను మనము మరి ప్రార్థన ద్వారా శుద్ధీకరించుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థనలో 6 విన్నపాలు ఉన్నాయి. 3 విన్నపాలు దేవునికి సంబంధించినవి, 3 విన్నపాలు మనకు సంబంధించినవి అని మనం నేర్చుకుని దేవుని విన్నపాలలో 3వ విన్నపాన్ని
ఈ రోజున మనము నేర్చుకోవటానికి సిద్ధపడతా ఉన్నాం. దేవుని యొక్క చిత్తము అంటే ఏంటో 3 ఆకృతులలో దాన్ని మనము నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిది గాడ్స్ సావరెన్ విల్, దేవుని యొక్క సార్వభౌమ చిత్తము. ప్రియులారా, దేవుడు చిత్తం అంటే ఏంటనగా దేవుడు ఉద్దేశించాడు. ఆ ఉద్దేశము ఎట్టి పరిస్థితిలో కూడా మార్చుకొనబోడు అనేటువంటిది దేవుని యొక్క సార్వభౌమ చిత్తం అన్నమాట. ఆ ఉద్దేశాన్ని ఎవరు మార్చలేరు. వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమ కొరకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాచ్ఛ్యముగా ఏర్పరిచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ప్రియులారా, ఇక్కడ మీరు గమనించండి, దేవుడు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని తన చిత్తానుసారముగా జరిగిస్తున్నాడు. దేవుని యొక్క సార్వభౌమత్వములో ఏముందనంటే, దేవుడు ఒకసారి నిర్ణయించిన తరువాత అది ఖచ్చితంగా జరిగి తీరవలసిందే. ప్రియులారా, ఒక వ్యక్తి రోడ్డు మీదకి వెళ్ళి యాక్సిడెంట్ అయి చనిపోవాలని దేవుడు నిర్ణయించాడు అనుకుందాం. ఆ వ్యక్తిని ఇంటిలో నుండి బయటికి వెళ్ళకుండా ఆ ఇంటి వాళ్ళు చేయవలసిన ప్రతి ప్రయత్నం చేశారు, ఇతనికి తెలీదు. కానీ ఆ ఇంటి వాళ్ళు పక్కకి వెళ్ళిన తర్వాత మనోడు రోడ్డు మీదకి వచ్చాడు, లారీ గుద్ది చచ్చిపోయాడు. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, దేవుడు ఆల్రెడీ ఆ విధంగా చనిపోవాలని అతని పట్ల ఆయన ఉద్దేశం అయి ఉంది. ఉద్దేశం ఎట్టి పరిస్థితిలో కూడా మారదు. మనం ఏమనుకుంటామంటే, ఏం పాపం చేశాడో, ఏం దుర్మార్గం చేశాడో, ఇంత దారుణంగా చచ్చిపోయాడు మరి అని చెప్పేసి చచ్చిపోయినోడు యొక్క సావును గురించి మనం రకరకాలుగా మాట్లాడతాం. అవునా కదా? రాజశేఖర రెడ్డి గారు పాపం ఆయన హెలికాప్టర్ మీద వెళ్తూ ఉంటే మరి ఆ హెలికాప్టర్ కూలిపోయి ముక్కలైపోయి ఏ ముక్క ఎవరిదో కూడా దాన్ని ఎంతమంది అపహాస్యం చేశారు. ఇలాగ అన్నాడు అందుకని ఇలాగైపోయాడు అని ఎంతమంది అపహాస్యం చేశారు. దేవుడికి కావాల్సింది మన బాడీ ఏమైపోతుంది అనేది దేవుడికి అక్కర్లే. అది యాక్సిడెంట్లో నలిగిపోతుందా, రోగం వచ్చి చచ్చిపోతుందా, ఏమవుతుంది అనేది, బాడీకి ఏమవుతుంది అనేటువంటిది దేవుడికి ఇంపార్టెంట్ కాదు. దేవుడికి ఏది ఇంపార్టెంట్ అంటే, ఆయన దయచేసినటువంటి ఆత్మ మరలా ఆయన దగ్గరికి వెళ్ళటం అనేటువంటిది ఇంపార్టెంట్. అంచేత యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు దుర్మార్గులు కాదు. విమానాల్లో చనిపోయినటువంటి వాళ్ళు వాళ్ళు ఏదో పెద్ద పాపం చేసేసారు అనుకోకండి. బాడీ ఎలాగైనా విడిచిపెట్టాలి. అది ఏ మార్గములన్నా విడిచిపెట్టబడుతుంది. పోనీ ఏసైది ఏమన్నా మంచి చావా చెప్పండి? ఏసైది ఏమన్నా మంచి చావా? అలాంటి చావు ఎవరన్నా కోరుకుంటారా? ఇప్పుడు ఇక్కడ దేవుడికి కావాల్సింది ఏంటి? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించు. ఆత్మ ఇంపార్టెంట్ కానీ బాడీ ఏమైపోతుందో అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు. యేసయ్య కాలంలో కూడా ఏమన్నా తెలుసా? గోపురం కూలిపోయి అనేక మంది చచ్చిపోయారు. అప్పుడు ప్రభువుని అడుగుతున్నారు, గోపురం కూలిపోయింది కదా, వాళ్ళందరూ చచ్చిపోయారు కదా, వాళ్ళ పాపాత్తులా అని అడుగుతున్నారు. ప్రభు వాళ్ళ పాపాత్తులు అంటలేదు. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చేటప్పుడు ఏదైనా విపత్తు జరిగినప్పుడు అది మంచోడికి జరుగుతుంది, చెడ్డోడికి జరుగుతుంది. ఎవరికైనా జరిగినప్పుడు వాళ్ళు ఏదో పాపం చేశారు అందుకే ఇలా జరిగిపోయింది అనుకోండి. ఏదో రకంగా ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. శరీరానికి తర్వాత ఏం జరిగినా పెద్ద విషయమే కాదు అనేటువంటి విషయంగా మనమందరం కూడా గుర్తించాలని మనం చేస్తూ ఉన్నాం. దేవుడు తన యొక్క సార్వభౌమ చిత్తాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చుకోడు. ఇలా జరగాలి అని చెప్పాడు అనుకోండి, ఖచ్చితంగా అలా జరిగి తీరవలసిందే.
దేవుని యొక్క సార్వభౌమ చిత్తాన్ని ఎవ్వరు కూడా మార్చలేరు. ఇక్కడ మీరు 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నా. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 24వ వచనములో దేవుడు ప్రమాణం చేసి చెప్తున్నాడు. దేవుడు ప్రమాణం చేసి చెప్తున్నాడు అంటే దాని అర్థం దేవుడు మళ్ళా తర్వాత తన మనసు మార్చుకుంటాడని కాదు. దేవుడు తన మనసు మార్చుకోకపోతేనే ఆయన నా ప్రమాణం చేసి చెప్తున్నాను అంటాడు. మనసు మార్చుకునే దానికి అవకాశాలు ఇస్తాడు. మనసు మార్చుకోలేని దానికి అవకాశం అనేటువంటిది లేనే లేదు. దేవుడు ఏమంటున్నాడు చూద్దాం. సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. నేనేమనుకుంటానో అదే జరుగుతుంది. నేనేమనుకుంటానో అదే జరుగుతుంది. నేను ఏమనుకుంటానో అదే స్థిరపరచబడుతుంది. నా ఉద్దేశాన్ని, నా చిత్తాన్ని ఎవ్వరు కూడా మార్చలేరు అని దేవుడు తన సార్వభౌమ చిత్తము ద్వారా ఆయన మానవాళికి తెలియజేస్తూ ఉన్నాడు. ఇది ఇలాగే జరగాలని దేవుడు నిర్ణయించిన తర్వాత ఆ నిర్ణయాన్ని ఇంకెవ్వరు కూడా మార్చలేరు అనే విషయాన్ని మీరందరూ కూడా గమనించాలని మనం చేస్తున్నాం. దేవుడు నిర్ణయించిన ఒక నిర్ణయం ఎలా జరిగిందో చూద్దాం. ఇర్మియా ప్రవచన గ్రంథం 51వ అధ్యాయం 29వ వచనములో దేవుడు ఏమి నిర్ణయించాడో కనబడుతుంది. ఇర్మియా 51:29 యెషయా పక్కనే ఉంది. భూమి కంపించుచున్నది, నొప్పి చేత గిజగిజలాడుచున్నది, ఒక్క నివాసియు లేకుండా బబులోను దేశమును పాడుగా చేయవలెనని బబులోనును గూర్చిన యెహోవా ఉద్దేశము స్థిరమాయెను. దేవుడట బబులోనులో ఒక్కలో కూడా లేకుండా చెయ్యాలి అనేటువంటిది దేవుని యొక్క చిత్తమాట. దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందనంటే దేవుడు ఏమి ఉద్దేశించాడో అదే స్థిరమైందట. అనగా బబులోనులో ఒక్కడు కూడా ఉండకూడదు అని దేవుడు ఉద్దేశించినట్లయితే అక్షరాల అలాగే జరుగుతుంది. అక్షరాల అలాగే జరుగుతుంది. దాన్ని మార్చేటువంటి కెపాసిటీ ఇంకెవ్వరికీ కూడా లేదు అనేటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కొన్నిసార్లు దేవుడు సైతాను, అలా విధంగా పాపము, మరణము ఏలటానికి అవకాశం ఇస్తాడు. కానీ వాటన్నిటికీ తీర్పు తీర్చేటువంటి వాడు దేవుడై ఉన్నాడు. అయితే దేవుని యొక్క సార్వభౌమ చిత్తములో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి రహస్యమైనది, రెండవది బయలుపరచబడినది. కొన్ని విషయాలు దేవుడు మనకు చెబుతాడు, కొన్ని విషయాలు దేవుడు మనకి చెప్పడు. చెప్పినా ఆయన చిత్తమే, చెప్పకపోయినా ఆయన చిత్తమే. ఎందుకంటే దేవుడు చెప్పాలి అనుకున్నాడు. సొదొమ గొమొర్రాలను దేవుడు కాల్చి వేద్దామని నిశ్చయించుకున్నాడు. నిశ్చయించుకున్న తర్వాత దేవుడు నిశ్చయమే అల్టిమేట్. దేవుడు ఇంకెవరికి చెప్పక్కర్లా. కానీ దేవుడు అబ్రహామును చూసి అంటుకుంటున్నాడు, నేను ఈ రహస్యాన్ని నా స్నేహితుడైన అబ్రహాము దగ్గర దాచదనా అని ఆలోచన చేసి ఏం చేస్తున్నాడో తెలుసా? అబ్రహాంతో చెప్తున్నాడు, నేను ఈ సొదొమ గొమొర్రాలను చూచాను, వాళ్ళ పాపము నా దృష్టికి బహుఘోరంగా ఉంది, కనుక నేను అగ్ని గంధకాలతో ఆ యొక్క పట్టణాలను నాశనం చేయబోతున్నాను అని అబ్రహాముకు చెప్పాడు. దేవుడు చెప్పవలసిన అవసరం ఉంది ఆయనకి? లేదు. కానీ దేవుడు ఏదైతే ఇంతకాలము రహస్యంగా ఉంచాడో ఆ రహస్యాన్ని ఎవరికి చెప్పాడు? అబ్రహాముకు చెప్పాడు. ఇప్పుడు అబ్రహాముకి గుండెలో రాడడిపోయింది. ఎందుకు రాడడిపోయింది? ఆ ఊర్లో చుట్టాలు ఉన్నారు, లోతు ఉన్నాడు. అప్పుడు డైరెక్ట్గా దేవుని అడగొచ్చు, ఏమని? లోతు కుటుంబాన్ని కాపాడు ప్రభువా అని అడగొచ్చు. అప్పుడు ఆ ప్రార్థన ఏమవుతుంది? ఎవరు మాట్లాడారంటే
ఆ ప్రార్థన ఏమవుద్ది? స్వార్థపూరితమైన ప్రార్థన అవుతుంది. మనం రోజు చేసే ప్రార్థనలు ఏంటి? ఎవరు మాట్లాడండి? మనం రోజు చేసే ప్రార్థన ఏంటి? నేను బాగుండాలి, మా కుటుంబం బాగుండాలి, మా చుట్టాలు బాగుండాలి, మా దగ్గరోళ్ళు బాగుండాలి, ఇది. కానీ అబ్రహాము కూడా దేవుడు ఎంత తెలివైనోడో, అబ్రహాముతో దేవుడితో స్నేహం చేశాడు. ఆ మాత్రం తెలివి రాదా? అంచేత ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాలను కాపాడుతావా అని అడిగాడు. దేవుడు ఎంత మంచోడనంటే, నువ్వు అడిగిన తర్వాత 50 మంది నీతిమంతులు కనపడితే నేను ఆ పట్టణాన్ని కాపాడకుండా ఉంటానా అన్నాడు. మళ్ళీ డౌట్ వచ్చింది. 2 పట్టణాల్లో లెక్కెత్తే 50 మంది అన్నాక నీతిమంతులు ఉంటారో ఉండరో అని డౌట్ వచ్చి దేవుని దగ్గర అంటున్నాడు, దుమ్మును ధూళిని అయిన నేను నీతో మాట్లాడుటకు తెగించుచున్నాను అని 50 నుంచి 10 దగ్గరకు వచ్చి ఆగిపోయాడు. ఏమన్నాడు తెలుసా? ఆ పట్టణములో 10 మంది నీతిమంతులు కనపడితే ఆ పట్టణాన్ని కాల్చకుండా ఆపేస్తావా? దేవుడు అన్నాడు, 10 మంది నీతిమంతులు కనపడితే ఆ పట్టణాన్ని. అబ్రహాం గారు తెలివితేటలు ఏంటంటే, 2 పట్టణాల్లో వెతికితే 10 మంది అన్నా నీతిమంతులు ఉండకపోతారా అని ఈయన లెక్కేసుకున్నాడు. విషయం ఏంటనంటే, 2 పట్టణాల్లో వెతికినా కూడా ఎవరు కనపడలేదంట? 10 మంది నీతిమంతులు కనపడలేదట. అయినా అబ్రహాము యొక్క ఆంతర్యము దేవునికి తెలీదా? అబ్రహాము ఎందుకు అడుగుతున్నాడు? పాపం చేసిన వాళ్ళు పోతే పోనివ్వనొచ్చు కదా, పాపం చేసిన వాళ్ళు కాలిపోతే కాలిపోనివ్వచ్చు అనొచ్చు కదా. ఎందుకు అడిగాడు? తర్వాత లోతుకి కుటుంబాన్ని ఉపేక్షించాడు, అవకాశం ఇచ్చాడు. మీరు వెనక్కి తిరిగి చూడకుండా మీరు ఆ పట్టణాన్ని విడిచి పారిపోమన్నాడు. అయితే విషయం ఏంటి తెలుసా? లోతు భార్య, లోతు కుమార్తెలు వీళ్ళు పట్టణంలోంచి బయటకు వచ్చారండి. లోతు భార్యకి ఏమైందో తెలుసా? పట్టణంలోంచి బయటకు వచ్చింది కానీ ఆవిడలోంచి పట్టణం బయటకు వెళ్ళలేదు. స్తోత్రం చెల్లింది. హల్లెలూయా. ఏం జరిగింది? పట్టణంలోంచి ఆవిడ వచ్చింది కానీ పట్టణం ఆవిడలోంచి వెళ్ళలేదు. అందుచేత ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది. నీవు ఏదైనా ఒక విషయాన్ని అడిగేటప్పుడు నువ్వు స్వార్థంతో అడుగుతున్నావో, ఎలాగ అడుగుతున్నావో దేవుడికి తెలుసు. దేవుడికి తెలుసు. కొన్ని విషయాలు నీ దగ్గర రహస్యంగా ఉంచుతాడు, కొన్ని విషయాలు నీకు బయలుపరుస్తాడు. వాక్యం చెప్తుంది 29 ద్వితీయోపదేశ కాండం. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారియు అగునని చెప్పాను. ప్రియులారా, దేవుడు ఏది రహస్యంగా ఉంచాడో అది ఆయనకే చెందును. దేవుడు ఏది బయలుపరిచాడో అది మనకు మన పిల్లలకి చెందుతుంది. దేవుడు అన్ని విషయాలు మనకు చెప్పవలసినటువంటి పని లేదు అనేటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ అందరూ కూడా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఇక్కడ 2 డిస్టింక్షన్స్ ఉన్నాయి. ఒకటి రహస్యము, రెండవది బయలుపరచబడినది. ఈ రెండింటికి మధ్య ఒక గీత ఉంది. రహస్యాలు ఎవరి సొంతం చెప్పండి? దేవుడి సొంతం. దేవుడి సొంతం. ఒకవేళ రహస్యమైన ఆయన ఎప్పుడు చెప్పాలనుకుంటున్నాడో అప్పుడే చెప్తాడు. ఒకవేళ చెప్పకూడదని అనుకుంటే చెప్పడు. యాకోబు గొప్ప భక్తుడేనా కదా? యాకోబు గొప్ప భక్తుడు. అనలో ఏం చేశారు? యోసేపుని అమ్మేసి అతని వస్త్రాన్ని రక్తంలో ముంచేసి ఏం చేశారు? ఇది నీ కొడుకుదేనా? ఆయన ఎంత చిత్రంగా అడుగుతున్నారు చూడండి వాళ్ళు. ఇది నీ కొడుకుదేనా? ఇది మాకు దారిలో కనపడ్డది, దీని నిండా రక్తం ఉంది, ఒకవేళ ఇది మీది కొడుకుదా కాదని గుర్తుపడతామని తెచ్చాం మేము అని యోసేపు యొక్క వస్త్రాన్ని ఏం చేస్తున్నారండి? వాళ్ళ నాన్నకు చూపిస్తున్నారు. ఎప్పుడైతే ఆ బట్టలకు రక్తం ఉందో
తండ్రి కన్ఫర్మ్ చేసుకున్నాడు, నా కొడుకుని ఏ క్రూర మృగాలు తినేసినాయి అని. ఏం చేస్తున్నాడు తెలుసా? ఏడుస్తున్నాడు. ఏడుస్తున్నప్పుడు వాళ్ళ కొడుకు చచ్చిపోలేదని దేవుడికి తెలీదా? యాకోబుతో దేవుడు ఎన్నిసార్లు మాట్లాడలేదు? నువ్వు అనవసరంగా వేడుతున్నావు చచ్చిపోలేనోడి కోసం, నువ్వు ఏడక్కర్లొద్దు, నీ కొడుకు బ్రతికే ఉన్నాడు అని యాకోబుతో చెప్పొచ్చు కదా దేవుడు. వాళ్ళ బిడ్డ ఆయన బిడ్డే కదా యాకోబు. యాకోబు అంతలాగా ఏడుస్తున్నా కూడా ఒక్కరోజు కూడా నీ కొడుకు బతుకున్నాడని దేవుడు యాకోబుకి చెప్పలేదు. ఇప్పుడు మనం యాకోబు తన కొడుకు బతుకున్నాడని తెలిసిన తర్వాత యాకోబు వాళ్ళ కొడుకుని చూశాడు కదా, అప్పుడు దేవుడు కంప్లైంట్ చేయొచ్చు. ఏమని తెలుసా? దేవుడా, ఇన్నాళ్ళు ఉత్తుపున్నానికి చచ్చిపోలేనోడు కోసం చచ్చిపోయాడని ఏడ్చాను, దేవుడా నువ్వు ఎందుకు నాకు చెప్పలేదు అని దేవుడిని ప్రశ్నించవచ్చు. కానీ ప్రశ్నించాడా? లేదు. ఎందుకంటే దేవుడు దాన్ని రహస్యంగా ఉంచాడు. ఎందుకనంటే యాకోబు ఆ వేదనతో సరిచేసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. అందుచేత ఆ దుఃఖములోనే బ్రతకనిచ్చాడు దేవుడు. ఒక రోజున ఇక చాలు, ముసలోడికి ఇంత బాధపడక్కర్లేదు ఈ వయసులో అని దేవుడు ఏం చేశాడనంటే చచ్చిపోయిన కుమారుని తీసుకొచ్చి చూపించాడు. చచ్చిపోయాడు అనుకుంటున్న కుమారుని చూపించిన తర్వాత అతను ఉపశమనం పొంది అక్కడి నుంచి ఇంక యాకోబు మరి యోసేపు కోసం ఏడవలసినటువంటి పరిస్థితి లేదు. దేవుడు రహస్యాలన్నీ మనకు చెప్పేస్తే అసలు మనం ఎవరన్నా గుళ్ళోకి వస్తామో, వర్షం వస్తే నేను అనుకున్నాను వర్షం వచ్చింది మొత్తం చచ్చంతా నిండిపోద్దేమో, ధాన్యం ఆరబెట్టుకునే పరిస్థితి ఉండదు కదా అనుకున్నా. కొంతమందికి రాపోవటానికి ఇదే ఒక కారణం అన్నమాట. ఏంటిది? వర్షం ఒక కారణం అన్నమాట. మరి ఏం చెప్పం జనాల్ని? ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇంటి దగ్గర? ధాన్యం ఎండబెట్టుకోనాక లేదు, చేను కోయినాక లేదు, మరి ఏం చేస్తున్నట్టు ఆలోచించేయండి. ప్రియులారా, మన కాళ్ళు కిందే బోల్డ్ బంగారం ఉందో, వెండి ఉందో, వజ్రాలు ఉన్నాయి. రహస్యాలన్నీ దేవుడు చెప్పేస్తే మన పనిలోకి వెళ్తామా? కదా, చేను ఉడుతామా? ఎవడొకడు ఉడుచుకుంటాళ్ళు అనుకుంటాం. మన కింద ఉన్నాయన్నీ మనకు కనపడతాయి, అవి లాగేసుకుందాం అనుకుంటాం తప్ప. అంచేత కొన్ని రహస్యాలు ఆయన సొంతం. ఆయన బిడ్డలకు కూడా ఆయన చెప్పడు. కానీ కొన్ని మనకి చెప్తాడు. చెప్పినప్పుడు ఏదైతే బయలుపరిచాడో అది నీకు నీ పిల్లలకి చెందుతుందని వాక్యం తెలియజేస్తుంది. అంచేత బయలుపరచబడలేని దానికోసం తల్లకిందులుగా తపస్సు చేయకండి. దేవుడు ఏం బయలుపరిచాడో దాన్ని పట్టుకుని దేవుని స్తుతించండి. మీకు ఇక్కడ చెప్తున్నాను, 3 విషయాలు చెప్తున్నాను. ఇందులో ఒక విషయము ముందే బయలుపరచబడింది. యోబు విషయంలో చూసినట్లయితే యోబు 1:12 మనం చూసినట్లయితే శోధించబడతానని యోబుకి తెలీదు. యోబుకి తెలుసా? యోబు దగ్గరికి వచ్చి దేవుడు, నేను సైతాను పందెం వేసుకుంటున్నాం, ఆ పందులో నువ్వు నన్ను గెలిపించాలి, ఎందుకనంటే సైతాన్ని ఏం చెప్పినా మాట వినకో, నువ్వు నా మాట విను అని ముందు చెప్పేశాడు అనుకోండి, ఇంక యోబు గెలిచినట్ట? చెప్పండి అమ్మా, యోబు గెలిచినట్ట? రేపొద్దున పరీక్ష, ఈ రాత్రికే పరీక్ష పేపర్ వచ్చేసింది మీకు. అంచేత అందులో ఏమిచ్చాడో అవన్నీ చదివేసేసి రేపొద్దున అన్నీ రాసేసి 100కు 100 వచ్చేసినాయి. 100కు 100 వచ్చేస్తే ఇది విజయమా? మాట్లాడరేంటి? అది విజయమా? కాదు. నీకు ఆ పేపర్ అందింది కాబట్టి నువ్వు. చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? అలా పేపర్ వచ్చేస్తే బాగుండు అనుకుని అలా పాస్ అయిపోతే మంచి మార్కులు వచ్చేస్తే గ్రేట్ అనుకుంటున్నాడు. నువ్వు అత్యవసర మార్కులతో పాస్ అవునా పర్లేదు, నువ్వు జెన్యూన్గా పాస్ అవుతాయి. అంతేగాని నువ్వు చూసి కాపీ కొట్టేసి పాస్ అవుతే ఎలా? అది ఏంటి ఉపయోగం నీకు? ఏంటి ఉపయోగం? దేవుడికి తెలుసు యోబు శోధించబడబోతున్నాడు అని. సైతాన్ గారికి తెలుసు యోబు శోధించబడబోతున్నాడని. ఎవరికి రహస్యం అది? యోబుకు రహస్యం. సైతానుడు వచ్చాడు, శోధించాడు. యోబు ఏమన్నాడు తెలుసా? శోధించబడిన మీదట నేను శుద్ధ సువర్ణం కింద మారతాను అని శోధనను అధిగమించాడు, జయించాడు.
అంతేగాని శోధనలో పడిపోలేదు. యోబు కథ రహస్యం. దావీదు కూడా శోధించబడ్డాడు. దినవృత్తాంతాలు 1 గ్రంథం 21:1. దావీదుకు అది మరుగు చేయబడ్డది. దావీదుకు దేవుడు చెప్పేలేదు. ఆయన దావీదును జయించడానికి దేవుడు సహాయం చేశాడు. పేతురును కూడా శోధించబడ్డాడు, పరీక్షించబడ్డాడు. దేవుడు ముందే చెప్పేశాడు పేతురికి, నేను ఎవరినో తెలియదని నువ్వు 3 సార్లు బొంకుతావు అని చెప్పాడు ప్రభు చెప్పినట్టుగానే 3 సార్లు బొంకాడు. జ్ఞానోదయం కలిగింది. ప్రభువా, నువ్వు ముందే చెప్పేశావు, నువ్వు అన్నట్టుగానే నేను బొంకుతా. అంతకుముందు ఏమన్నాడు పేతురు? నువ్వు ఎక్కడికి వెళ్తావో నువ్వు ఎక్కడ చనిపోతావో అనుగాను. కానీ ఏం జరిగింది? 3 సార్లు బొంకుతావని ప్రభు చెప్పాడు. అన్నట్టుగానే అతను బొంకాడు. ఎందుకంటే దేవుని యొక్క సార్వభౌమ చిత్తాన్ని మనం ఎవ్వరం కూడా మార్చలేము. ఆయన సార్వభౌమ చిత్తములో కొన్ని రహస్యాలు ఉన్నాయి. ఆయన సార్వభౌమ చిత్తములో కొన్ని బయలుపాట్లు ఉన్నాయి. ఏది బయలుపరిచాడో అది గ్రహించుకోవాలి. ఏది రహస్యంగా ఉంచాడో దేవుడే చూసుకొనును అని దేవునికే మనం విడిచిపెట్టాలి. కానీ దానికోసం దేవుడిని శోధించటం అనేటువంటిది సరికాదు. అంచేత ప్రియులారా, కొంతమంది ధనవంతులు ఉన్నారు. నెల పెద్ద పెద్ద హాస్పిటల్లోకి వెళ్ళి చెకప్ చేసుకుంటారు. ఏం తేడా ఉంటే దానికి వెంటనే మెడిసిన్ ఇచ్చేస్తారు, ట్రీట్మెంట్ ఇచ్చేస్తారు. అలాగని ఆ పెద్దోళ్ళు సావకుండా ఉంటారా? చెప్పండి. చచ్చిపోతారు కదా. మరి ఎందుకు చచ్చిపోరని నెల చెక్ చేసుకునే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడు? మేము చేయవలసిన అన్నీ చేసాం, ఏ లోపమో కనపడలేదు, చనిపోయే టైంకి ఏం జరిగిందో తెలియదు, ప్రాణం విడిచిపెట్టేశారని చెప్తాడు. కానీ రహస్యాన్ని ఎవడని చెప్పగలరా? కనుక దెర్ ఈజ్ అన్ అపాయింట్మెంట్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్. ప్రతి వ్యక్తికి కూడా ఒక అపాయింట్మెంట్ ఉంది. చనిపోవటానికి ఒక అపాయింట్మెంట్ దేవుడు ఇచ్చాడు. దాన్ని మనము ఎవరం కూడా తప్పించుకోలేము అనేటువంటి విషయాన్ని మీరు గమనించి, దేవుడా, నీ సార్వభౌమ చిత్తం ప్రకారంగా నువ్వు ఏది నిర్ణయించావో దానికి నేను తల వంచుతున్నాను. దాన్ని నేను ఎట్టి పరిస్థితిలో కూడా మార్చలేను. నీ చిత్తం ఇలాగే జరగవలసి ఉంది కాబట్టి నేను దాన్ని అంగీకరిస్తాను. ఒకవేళ నువ్వు అంగీకరించకపోయినా ఖచ్చితంగా దేవుని చిత్తమే నెరవేర్చబడుతుంది. ఇది దేవుని సార్వభౌమ చిత్తం. రెండవది దేవుని ఆదేశ సంకల్పం. దేవుడు ఆదేశించినటువంటి చిత్తం. దేవుడు తన చిత్తాన్ని ఏమని తెలియజేశాడనంటే, మత్తయి సువార్త 22వ అధ్యాయం 37 నుండి 39 వరకు నేనే చెప్పేస్తున్నాను. దేవుడు ఏం చెప్పాడనంటే, మీరు చేయవలసిన పని ఏంటనగా, మీ దేవుడైనటువంటి యెహోవాను పూర్ణ హృదయముతోనూ, పూర్ణాత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ మీరు ప్రేమించాలి. ఇది మొదటి విధి. రెండవ విధి ఏంటనగా, మిమ్ములను వలె మీ పొరుగు వారిని ప్రేమించండి. దేవుడు ఆదేశించాడు. ఏమని? నువ్వు దేవుడికి ఏం చేసినా కూడా నువ్వు పూర్ణ హృదయముతో చేయమని చెప్పాడు. మనిషి ఇక్కడికి వచ్చి నువ్వు మనసేమో ధాన్యం రాశి దగ్గర పెడితే ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. పోనీ నువ్వు ఇక్కడ ఉండి అక్కడ కోసం ఆలోచించడం వల్ల అక్కడ పరిస్థితులు నువ్వేమైనా మార్చగలవా? కనుక దేవుడు మనకు ఆదేశించాడు తన చిత్తాన్ని. ఏంటనగా, నువ్వు దేవుణ్ణి ప్రేమించేటప్పుడు సగం ప్రేమించడం కాదు, పూర్ణ హృదయంతో ఆయన్ని ప్రేమించు. నువ్వు ప్రేమించేటప్పుడు నీ పొరుగువాడిని ప్రేమించు అని దేవుడు చెప్పాడు. ఈ రోజున మనకు అది తెలియజేయబడిన ఆయన చిత్తం అయి ఉంది. దేవునికి ఏమి ఇష్టమట? ఆయన్ని ప్రేమించటం, మన పొరుగు వారిని ప్రేమించడం ఇష్టమట. దేవుని చిత్తం ఏమైందనంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి, చెప్పండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నేను ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించునో వాటన్నిటినీ గైకొనినట్లు మీరు అనేకులను శిష్యులుగా చేయండి అని ఆయన చెప్పాడు. అంచేత ఆయన చిత్తం ఏదో ఆయన యొక్క గొప్ప ఆజ్ఞలో విశదీకరించబడింది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. దేవుడు ఆయనకు మనతో ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేయటానికి, ఏం చేస్తే నువ్వు దేవునికి ఇష్టకరంగా ఉంటావో, ఏది వదిలేస్తే దేవునికి ఇష్టకరంగా ఉంటావో, దేవుడు తన యొక్క మార్గాన్ని తన వాక్యం ద్వారా నీకు బయలుపరిచాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ఇది బయలుపరిచేటప్పుడు నీవు
నీ చిత్తము నెరవేర్చబడును గాక అని ప్రార్థన చేస్తున్నావు అని అంటే దాని అర్థం ప్రార్థన బాగానే ఉంది వినటానికి. ఆయన చిత్తములో నీ చిత్తం ఓడిపోవాలి. అర్థమైందండి? ఆయన చిత్తములో నీ చిత్తం ఓడిపోవాలి. ఎందుకంటే నీ చిత్తాన్ని దేవుని చిత్తానికి సమర్పించుకోవాలి. ఎందుకంటే అన్నిసార్లు గెలవటం అనేటువంటిది దేవుని చిత్తం కాకపోవచ్చు. అన్నిసార్లు నేనే గెలుస్తాను. మొన్న ఒక చిన్న కుర్రోడు 101 బాల్ కొట్టేశాడండి. ఇంకా ఏ పేపర్లో చూసినా ఆడిపేసే. ఓ పెద్ద ఆయన అనుభవం గల ఆయన ఏం చెప్పాడు తెలుసా? మీరు అనవసరంగా పొగడకండి అతన్ని. పొగిడితే మీ చేత పొగిడించుకోవాలని ప్రతిసారి అలాంటి ప్రయత్నమే చేస్తాడు. దానివల్ల అతను ఫ్యూచర్ దెబ్బతింటుంది. మీరు అనవసరంగా పొగడొద్దు అన్నారు. మళ్ళా వచ్చాడు. జనాలు అందరూ ఎక్స్పెక్టేషన్తో చూస్తున్నారు. మొన్న 101 కొట్టాడు కదా, కొడతాడు. 2 బాళ్ళకి అవుట్. ఎందుకు అవుట్ అయిపోయాడో పెద్ద ఆయన చెప్పిన మాట వింటే అర్థమవుద్ది. ఎందుకు అర్థమవుద్ది అని అంటే, మొన్న మొత్తంగానే ఓ 6 కొట్టాడండి. జనం అందరూ ఇప్పుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అతని దగ్గర నుంచి? 6 కొడతాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అతను కూడా అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఏమని? 6 కొడతాడు. గాల్లో లేపాడు, అయిపోయాడు. అందుచేత అన్నిసార్లు జయాలే వస్తాయని నువ్వెందుకు అనుకుంటున్నావు? నువ్వు అనుకున్నదల్లా ఎగ్జాక్ట్గా జరిగిపోతే నువ్వు దేవుడివే. నీవు సార్వభౌమ చిత్తంలో ఉన్నవాడివే. మనం ఎంత దేవుణ్ణిలో ఉన్నా మనం అనుకున్నవన్నీ జరగవు. మనం అనుకున్నవన్నీ జరగవు. ఆ జరగకపోవటానికి కూడా ఒక్కోసారి మనం ఎప్పుడు కూడా దేనికోసం ప్రార్థన చేస్తామంటే గెలుపు కోసమే ప్రార్థన చేస్తాం. అవునా కదమ్మా? ఊరంతా ధాన్యం తడిసిపోయినా పర్లేదు, మాయ మాత్రం తడకూడదు. మనం ఎప్పుడు గెలుపు కోసమే ప్రార్థన చేస్తాం, ఓటమి కోసం ప్రార్థన చేస్తామా? ఇప్పుడు నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు నీ చిత్తము నెరవేర్చబడును గాక అంటే నువ్వు నీ ఓటమి కోసం ప్రార్థన చేస్తున్నావు అన్నమాట. ఎందుకంటే చాలా సందర్భాల్లో దేవుని చిత్తాన్ని కాదనుకుని మన చిత్తాన్ని నెరవేర్చడానికే మనము ప్రయాసపడుతున్నాం. అంచేత ఇప్పుడు ఏమంటున్నావు తెలుసా? దేవుడా, ఈ ప్రార్థన నేను చేస్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే నేను ప్రతిసారి గెలవను. నీ చిత్తములో ఓటమి కూడా ఉంది, దాన్ని నేను అంగీకరిస్తున్నాను ప్రభువా. ఎంతమంది అంగీకరించడానికి ఇష్టపడుతున్నారు ఓటమిని? ఆయన చిత్తం గెలిచేటట్లయితే నేను ఓడిపోయినా పర్వాలేదని ఎంతమంది అనుకుంటున్నారు? ఎవరు మాట్లాడరేంటి? ఇప్పుడు నువ్వు గెలవాలా, ఆయన చిత్తం గెలవాలా? ఆయన చిత్తమే గెలవాలి. ఆయన చిత్తం గెలవాలి అని అంటే ఒక్కోసారి మనం ఓడిపోవాలి. ఓటమి కూడా దేవుని యొక్క చిత్తమే. ప్రియులారా, ఇంకో మీకు అర్థం అవటానికి ఇంకో మాట చెప్తున్నా. దొంగోడు దొంగతనానికి వెళ్తా ప్రార్థన చేస్తున్నాడంట. వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్తుంది? నువ్వు దొంగిలించొద్దు అని వాక్యం చెప్తుంది. ఈ దొంగోడు ఏం చేస్తున్నాడు? దేవుడా, నేను దొంగతనానికి వెళ్తున్నాను, మంచిది దొరకాలి నాకు, నేను ఎవరికి చెప్పండి, నేను ఎవరికి దొరకకూడదు అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన దేవుడికే చేశాడు, కానీ దేవుడు ఆ ప్రార్థనకి జవాబు ఇస్తాడా? ఎవరు మాట్లాడరా? ఎందుకు ఎవడు చేసింది పరలోకపు తండ్రికే కదా. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే దేవుడు తన క్యారెక్టర్కిని తన ఉద్దేశానికి విరుద్ధంగా చేసిన ప్రార్థనలకు జవాబు ఇవ్వడు. దేవుడు తన క్యారెక్టర్కిని తన ఉద్దేశానికి వ్యతిరేకంగా ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వడు. అంచేత మనం అడిగేటప్పుడు ఇది దేవుని క్యారెక్టర్కి సరిపోతుందా, లేదా దేవుని ఉద్దేశానికి సరిపోతుందా, లేదా అనే దాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలి. ఇంకో మాట మీకు అర్థమవటం చెప్తున్నా.
ఒక ఆవిడ ప్రార్థన చేస్తుంది, ప్రభువా పలానా అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం, మా లవ్ అప్పుడుది ఇప్పుడుది కాదు, 6వ తరగతి నుంచి మేము లవ్ చేసుకుంటున్నాం, బీటెక్ వచ్చినా కూడా మా లవ్ ఎక్కడా కూడా ఫెయిల్ అవ్వలేదు, అంచేత నాకు ఆ అబ్బాయినే ఇచ్చి పెళ్లి చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తుంది దేవుడు. దేవుడేమో నో అంటున్నాడు. దేవుడు నో అంటున్నాడు. నాకు ఇత్తమంటూ ఇస్తే, పెళ్ళంటూ జరిగితే నాకు ఇతన్ని ఇవ్వమని ఈవిడ ప్రార్థన చేస్తుంది. దేవుడేమో నో అంటున్నాడు. ఎందుకు నో అంటున్నాడు చెప్పమంటారా? భవిష్యత్తులో నీ పీక్కో చంపేస్తాడని దేవుడు చూస్తున్నాడు. వాడు నేను బుర్రకోసి చంపేస్తాడట. వాడు నేను బుర్రకోసుకొని చంపేస్తాడు కాబట్టి దేవుడు ఇవాళ ప్రార్థన చేస్తున్నావు కదని ఈరోజు చూడలేదంట. ఏం చేస్తున్నాడట? భవిష్యత్తులో నీకు వచ్చేటువంటి ప్రమాదాన్ని కూడా చూసి, వద్దమ్మా ఇది నా చిత్తం కాదు అని అంటున్నాడు. ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు? దేవుడు ఇంతే, చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్తున్నాను, పాటలు పాడుతున్నాను, అందరికన్నా అన్నట్లో ముందు నేను ఉంటాను, నేను ప్రార్థన చేశాను, కానీ దేవుడు నాకు అడిగింది, దేవుడికి నేను అడిగింది అమ్మా నువ్వు ఇవాళ చూస్తున్నావు, దేవుడు నా లైఫ్ అంతా చూస్తున్నాడు, అది నాకు క్షేమం కాదు అని అనుకున్నప్పుడు దేవుడు చెప్పవలసింది ఏంటంటే, ఇది నా చిత్తం కాదు బిడ్డ, నువ్వు మారు, నువ్వు బ్రతుకుతావు, మారవా నువ్వు చస్తావు అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? చాలాసార్లు ఏమవుతుందనంటే, మన మైండ్ను దేవుని చిత్తములో నుంచి అనేక మంది డైవర్ట్ చేస్తూ ఉంటారు. డైవర్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు మన బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, మన మైండ్ని డైవర్ట్ చేస్తారు. ఎక్కడి నుంచి? దేవుని చిత్తానికి దూరంగా తీసుకెళ్తానికి డైవర్ట్ చేస్తారు. ఈరోజు నీకు సంతోషంగానే ఉంది, కానీ నీ బ్రతుకు మాత్రం ఎలాగుంది? ప్రమాదంలో ఉంది. తన బిడ్డలు ప్రమాదంలో పడకూడదనేది దేవుని ఉద్దేశం. అందుచేత ఆయన క్యారెక్టర్కి, ఆయనకి అన్నీ తెలుసు, నీకేమి ఇవ్వాలో నీకేమి ఇవ్వకూడదు. అవన్నీ తెలిసినటువంటి దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను కాపాడుకుంటాడు. దేవుని స్తోత్రం చెల్లిందాం. నమ్మిన వాళ్ళంతా దేవుని గొప్ప ప్రార్థన ఏంటో తెలుసా? నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే జరిగించు అని ప్రార్థన చేసినప్పుడు అది మన జీవితాల్లో అద్భుతమైన ప్రార్థన. మీరు అడుగుతున్నారు కానీ మీరు పొందుకోలేకపోతున్నారు, ఎందుకంటే మీరు దురాశ చొప్పున అడుగుతున్నారు అని దేవుడు అంటున్నాడు. దురాశతో అడగండి, లేకపోతే నీ మైండ్తోనే నీకున్న జ్ఞానంతోనే అడగండి. దేవుడికి ఏది శ్రేష్టమైందో దాన్ని అడగండి, దేవుడు ఇచ్చి తీరుతాడు. లాస్ట్ చెప్తున్నాను, మీరందరూ కూడా శ్రద్ధగా వినాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వివేచన సంకల్పం. దేవుడు ఏదైనా మనం అడిగేటప్పుడు ఆయన చిత్తములో వివేచించుకోమని చెప్తున్నాడు మనకి. ఏంటి ఆ వివేచన సంకల్పం అని అంటే, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్ష తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి, ఇక్కడ గమనించండి, పరీక్షించి అనే మాట కనబడుతుంది. పరీక్షించి అని అంటే టెస్ట్, ఎగ్జామిన్, స్క్రూటనైజ్, డిజర్న్, జెన్యూన్. అది దాన్ని చాలా జాగ్రత్తగా చూసి అప్పుడు దేవుడిని మనము అడగాలి. ఎందుకనంటే సీక్రెట్ నాట్ రివీల్డ్, రహస్యము మనకు బయలుపరచబడలేదు కనుక కొన్ని మనకు డైరెక్ట్గా మనకు తెలియదు. ఏ కాలేజీలో చదవాలి, ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఏ పని చేయాలి, ఏ ఉద్యోగంలో రాణిస్తాను, ఏ చర్చికి వెళ్ళాలి, ఏ బాధ్యత స్వీకరించాలి, ఇలాగా మనకి జవాబులు లేనటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి మన జీవితంలో. దేవుని చిత్తానికి మనం వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు దేవుడు బ్రేక్లు వేస్తాడు, ఆటంకాలు కలగజేస్తాడు. ఆటంకాలు కలిగినప్పుడు నువ్వు ఆగిపోతే నువ్వు ధన్యుడు.
ఆటంకాలు కలిగినప్పుడు నువ్వు ఆగకుండా ప్రొసీడ్ అయిపోతే నీ ప్రమాదాన్ని నీవే కొని తెచ్చుకుంటున్నావు అనే విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలని మనం చేస్తున్నాం. ఎందుకనంటే దేవుని చిత్తం అయితే అది దేవుడు మన కాళ్ళ దగ్గరికే రప్పిస్తాడు. దేవుని చిత్తం అయితే దేవుడు అది జరిగించి తీరుతాడు. అది దేవుని చిత్తం కాకపోతే ఆటంకాలు కలుగుతాయి. ఆటంకాలు కలిగిన ఏదోలాగా సాధించేద్దామని పరిగెత్తొద్దు. ఎందుకంటే నువ్వు పడిపోతావు. మీరు పరిగెత్తుకుని వస్తున్నారు, బస్సు దాటిపోయింది. దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ ప్రయాణాన్ని ఆఫ్ చేద్దాం అనుకుంటున్నాడు. అంచేతనే బస్సు దాటిపోయింది. నువ్వేమనుకుంటున్నావు? ఆటో ఎక్కుదామా, ఎవరిదన్నా బండి ఎక్కుదామా అని ఎవడో బండి వేసుకెళ్తున్నాడు. ఏమన్నా ఇలాగ అన్నావు. ఆడేం చేశాడు? ఒకనే కదా వెళ్తున్నాను, ఇద్దరు వెళ్ళినదే కదా పెట్రోల్ అని ఎక్కించుకున్నాడు. టేక్ మలుపులోకి వెళ్ళిపోయాక ఇద్దరు పడిపోయారు. నడిపేవాడు బాగానే ఉన్నాడు. ఈ యొక్క లిఫ్ట్ అడిగినాడు, కాలు ఇరిగిపోయింది. మరి దేవుడు ఏం చేశాడు? దేవుడు నీకు అక్కడ ఎందుకు బ్రేక్ వేశాడు? ఎవరు మాట్లాడరేంటి? దేవుడు ఎందుకు బ్రేక్ వేశాడు? ఓరు బాబు నువ్వు ఆగిపో, నీకు ప్రమాదం పొంచి ఉందని చెప్పాడు. నువ్వేం చెప్తున్నావు? బస్సు కాకపోతే బండి కాకపోతే ఆటో కాకపోతే ఇసుకలారి వస్తే ఇసుకలారన్నా. దేవుడు ఎందుకు ఆఫ్ చేస్తున్నాడు? ఒకసేపు నిలబడి ఆలోచించేసావా? చేయలేదు. అప్పుడే ప్రమాదంలో పడిపోతాం. ఇప్పుడు 2 మాటలు. పరలోకములో దేవుని చిత్తం ఎలా జరుగుతుంది, భూమి మీద అలాగే జరగాలని మనం ఎందుకు అడుగుతున్నాం? 103వ కీర్తన 19, 20, 21. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా ఆయనకు ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయన సన్నిధించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా. మీరు చూసారా దేవుని చిత్తం? ఈ 3 వచనాల్లో దేవుని చిత్తం పరలోకంలో ఎలా నెరవేర్చబడుతుందో చెబుతూ ఉన్నారు. ఏంటో తెలుసా? ఆజ్ఞకు లోబడే వాళ్ళు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు, వాక్యాన్ని నెరవేర్చే వాళ్ళు బలశూరులై ఉన్నారు. సైన్యములు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు, పరిచారకులు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నారు. ఆ పరలోకం అంతా కూడా ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు. పరలోకంలో ఎలాగైతే ఆయన చిత్తం నెరవేర్చబడుతుందో భూమి మీద కూడా అలాగే నెరవేర్చబడాలని మనము ప్రార్థన చేస్తున్నాం. భూమి మీద ఆయన చిత్తాన్ని యాజ్ ఇట్ ఈజ్ నెరవేర్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే భూమి మీద ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక్కడే దేవుని చిత్తాన్ని జరిగించాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కొన్ని మాటలు చదువుకుందాం, ఆయన ఎలా నెరవేర్చాడు. యోహాను సువార్త 6:38. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే. మనం ఎవరిష్టం చేయాలంటండి? చెప్పండి. మన ఇష్టాన్ని నెరవేర్చుకోవటం కాదు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చటము నా విధి అని ప్రభువు దేవుని ఇష్టాన్నే నెరవేర్చాడు. 4:34. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు ఆహారమైనది. అందరూ ఫుడ్ కోసం చూస్తుంటే ప్రభు అంటున్నాడు, నాకు ఫుడ్ ఏంటి అనుకుంటున్నారు? నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆయన చెప్పిన పని నేను పూర్తి చేయటమే నాకు ఆహారం అని చెప్తూ ఉన్నాడు. 5:30. నా అంతట నేను ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పుచున్నా నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైంది. మనుషుల ముఖాలను చూసి మనుషులను చూసి తీర్పు తీరుతున్నవేమో, లేదు, నన్ను పంపినోడు ఏ చెప్తే అదే చెప్తాను నేను, అదే న్యాయమైంది అని చెప్తూ ఉన్నాడు. తర్వాత యేసు ప్రభు వారు గెత్సేమనేటువంటి వనములో ప్రార్థన చేస్తున్నారు. మత్తయి సువార్త 26:39. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగి పోనిమ్ము,
ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము. 26:42. మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడలా నీ చిత్తమే సిద్ధించునుగాక. అణువున కూడా ఆయనకు అవమానం జరిగిన, ఆయనకి బాధ కలిగిన, శ్రమ కలిగిన, ఆయన దేనికి పూనుకున్నాడో తెలుసా? ఆయన చిత్తము నెరవేర్చడానికే పూనుకున్నాడు. ఆయన చిత్తములో అన్ని ప్లస్లు జరుగుతాయి అనుకోకండి. ఆయన చిత్తములో అన్ని గెలుపులే జరుగుతాయి అనుకోకండి. ఆయన చిత్తములో అవమానం ఉంటే అవమానమే జరుగుతుంది. ఆయన చిత్తములో శ్రమ ఉంటే శ్రమే జరుగుతుంది. ప్రభువా, ఏదైనా సరే, అది అవమానమే కానివ్వండి, ఘనతే కానివ్వండి, శ్రమే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆయన చిత్తము నెరవేర్చుటయే నా హృదయ తపన. ఆయన చిత్తం నెరవేర్చడానికి మనమందరం కూడా సమాయత్తమవుదాం. ఎన్నిసార్లు ఆయన చిత్తాన్ని తిరస్కరించాం, ఎన్నిసార్లు ఆయన చిత్తానికి దూరం అయిపోయాం, ఎన్నిసార్లు చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించి సమస్యలను కొని తెచ్చుకున్నాం. ఈ రోజున మన ప్రార్థన ఏంటంటే, ప్రభువా, పరలోకములో నీ చిత్తం ఎలా నెరవేర్చబడుతుందో అది భూమి యందును నెరవేర్చబడును గాక. నేను ఓడిపోవటానికైనా ఇష్టపడుతున్నాను, నీ చిత్తము గెలవాలి ప్రభు అని మనలను మనము ప్రభువుకి సమర్పించుకుని ఆయన చిత్తానికి లోబడి యేసయ్య తండ్రి ఇష్టాన్ని ఎలా జరిగించాడో అలాగే మనము కూడా ఆయన ఇష్టాన్ని జరిగించటానికి ఆయత్తపడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక.